పెట్టుతున్నారు. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానమని మీరు సెలవిచ్చున్నారు. అంతేకాదు నీవు ఇల్లు కట్టించుకొని దానిలో నివసించు. నీవు ఏ పట్టణంలో నివసిస్తావో పట్టణం క్షేమం ప్రార్థన చేసేలా వారి క్షేమమే మీ క్షేమం కారణమవుతుందని మీరు సెలవిచ్చిన మాట కొరకే వందనాలు. మీ దాసులకు అనుగ్రహించిన ఈ గృహంలో మీ దాసులమైన మేము ప్రభువా ప్రవేశిస్తూ ఉండగా మీరే మాకంటే ముందు ఈ గృహంలో మీరు ప్రవేశించి ఈ గృహాన్ని మీ నామ మహిమ కొరకు ప్రతిష్ఠించుకొని మా ప్రియుల కొరకు ఆశీర్వాద కారణంగా చేయండి. ప్రభువా చక్కయ్య గృహం వలె ఉపేదిదోము గృహం వలె ఈ గృహాన్ని కూడా మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా ఇందులో ఉన్న చీకటిని, తెగులును, కీడును, నష్టాన్ని, ప్రతి చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని తొలగదోసి ప్రభువా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పవిత్రపరిచి ప్రతి కల్మషాన్ని, మలినాన్ని ప్రభువా మీ యొక్క వాక్యం ద్వారా దహించి వేసి పరిశుద్ధపరిచి మా ప్రియుల కొరకు నీతియుక్తమైనటువంటి గృహముగా దీన్ని మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము దీవించబడతావు. నీ పశువుల మందులు దీవించబడతాయి. నీ కంపయు నీ పిండి పిసుగు తొట్టియు దీవించబడదు. నువ్వు తలగా ఉంటావు, నువ్వు తోకగా ఉండవు. నువ్వు పైవాడవు ఉంటావు, కిందవాడవుగా ఉండవు. నువ్వు అప్పు ఇచ్చువాడవు ఉంటావు, అప్పు పుచ్చుకున్న వాడవుగా ఉండవు. ఈ దీవెనలు నీవు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించునని చెప్పిన మాటలు ఈ గృహం పక్షంగా కూడా మీరు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకో. ప్రభువా వారిని నేను జాగ్రత్తగా వెతికి నీ కొరకు శ్రద్ధగా ప్రభువా కనిపెట్టి వారు పవిత్రులుగా యథార్థవంతులుగా ఉండి మొదట వారి స్థితి కొద్దిగా ఉన్న తుదకు మహామృతి పొందినట్లు వారి నీతిని బట్టి వారి గృహాన్ని వర్ధల చేయవలసిందిగా కోరుతూ ఈ చేతులకు అప్పగిస్తూ మీ నామమున ప్రతిష్ఠించి ఈ గృహాన్ని మా ప్రియుల కొరకు ఆశీర్వాదకరమైనదిగా చేయమని కోరుతూ గదులలో ప్రార్థించే సమయం ఆశీర్వాదకరంగా చేయమని మాకంటే ముందు మీరు ప్రవేశించమని కోరుతూ మీ నామమున మేము ఈ గృహమును దీవిస్తూ ముందుకు వెళ్తుండగా ఈ ఆశీర్వాదాలు మీ దీవెన ఈ సమాధానం ఈ గృహంలో సమృద్ధిగా నివసింప చేయవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయముగా ప్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసు మనకి ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు ప్రభు. అందరూ అంతలో రక్షణ పొందాలని ఉద్దేశించాను. ఇంకా ప్రభావ మీరు కృపదిస్తున్నానికి చెల్లిస్తున్నాం. ఒకసారి సురేష్ని బట్టి విజయ్ కుమార్ బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రేమించి ప్రభావ మీరు ఒక నూతనమైన గృహాన్ని నిర్మించుకోవడానికి పునాది నుంచి ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అదే కూడా మీరు నిలబెట్టుకొని దాసుని ఆత్మశక్తి అభిషేకించి ఆశీర్వదించబడుతుందో ప్రభావ నేను కొన్నిసార్లు మీరు సహోదరులు దైవ సేవకులు ఆనంద్ గారు గురజాల ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా చేయాలి.
అలాగే విజయకను బట్టి మేము వందనాలు చెల్లిస్తుంటున్నా. వారిని ప్రేమించి దేవా మీరు అనుగ్రహించిన ఈ చక్కని గృహాన్ని బట్టి స్తోత్రాలు. మీ దాసుల ద్వారా మీరు అనుగ్రహించిన పరిశుద్ధమైన లేఖనాల బట్టి స్తుతిస్తున్నా. మీరు చెప్పినారు ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా సమస్తము పవిత్రపరచబడని చెప్పారు. అలాగే గ్రంథంలో రాయబడినట్లుగా నేనేటికి తగినట్లుగా నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదించని చెప్పిన మాట అక్షరాల ప్రభా ఈ కుటుంబం పక్షంగా మీరు నెరవేర్చండి. నాయనకి ఇచ్చినంతా కూడా పరిశుద్ధంగా ఉంచు. నాయన ఇక్కడ తయారు చేసే ఆహార పదార్థాలు ఎంతో రుచికరంగా ఆరోగ్యకరంగా ఆయన అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా అనేకుల ద్వారా ప్రభా ఈ కుటుంబంలో రక్షణ కలిగినట్లుగా సహాయం చేయండి. నాకు తీర్చని సమయాన్ని బట్టి స్తుతిస్తూ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగా మీరు చేస్తారని నమ్ముతూ క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మాకిచ్చితివి. ఎంతో గొప్ప శుభదినము మేము సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువాకి. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగినదే. జిందా ఖుదామంద్ యేసు మసీకి. ఈ సమయంలో సహోదరులు శాంసన్న గారు పద్మాశైల్ గారు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, సర్వాధిపతి మీకు ఎంతగానో వందనాలు. ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు. మా ప్రియ సహోదరు సురేశ్వరుని బట్టి సహోదరి విజయకను బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. పరిపరికాయ ప్రభా మీరు ఇచ్చిన మంచి కృపను బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. మంచి నూతన గృహాన్ని నిర్మించుకోవడానికి సహాయపడుతూ వచ్చినారు ప్రభా. వాక్యంలో నుండి మంచి శ్రేష్టమైన వాక్య ప్రభుత్వం తీసుకొచ్చినట్టే వందనాలు స్తోత్రాలు. నీతిమంతుల నివాస స్థలములు ఆశీర్వదించిన దేవుడిగా ఉన్నావు ప్రభా. మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇప్పుడు ఈ గదిని ప్రతిష్ఠించుగా నాకు కొంత చేసుకోమని సహాయం చేయమని కోరుకుంటున్నాం. మరి ఏ విధంగా వాడుకున్నప్పటికీ ప్రభా మీ కృప మెండుగా అనుగ్రహించండి ప్రభా. మీ కనుదృష్టి ప్రభా ఈ ఇంటి మీద ఉంచమని సహాయం చేయమని కోరుకుంటున్నాం. ఇవంతా నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో బయలుపరుచుకుంటున్నందుకై వందనాలు. బలపరచండి, సహాయం చేయండి. ప్రతి విషయంలో మీ కృపను కోరుకుంటూ సహాయం కోరుకుంటూ వీళ్ళకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు మా రక్షకుని నామమున స్తుతులు అర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశ్చర్య ఆలోచన కర్తయో బలవంతుడేసు సమాధాన ప్రభు. బలవంతుడేసు సమాధాన ప్రభు. బలపరచుతన ప్రజలారో. బలపరచుతన ప్రజలారో. సమాధాన రూహములోను సమాధాన కర్త స్తోత్రములో. సమాధాన బోలే జిందా ఖుదావంద్ యేసు మసీకి. హల్లెలూయా. సహోదరులు దైవ సేవకులు ఏసుకేల్ గారు ఈ స్థలంలో ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా మీ స్తోత్రములు. మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాము నైనా. ఈ సమయంలోనైనా మీ దాసులు సోదరు సురేష్ గారి కొరకు స్తోత్రములు. తను ప్రేమించి సహోదరి విజయ్ కుమారి మీరు జతపరిచారు. వారి దాంపత్య జీవితాన్ని ఆస్వాదించి దేవా ఈ భూలోకములో
దేవా, మీ బిడ్డల కొరకే ఒక శ్రేష్టమైన గృహాన్ని మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ గృహ ప్రవేశం కొరకై చేరి వచ్చిన దైవ సేవకులు పరిశుద్ధుల కొరకై స్తోత్రాలు. ఈ గృహ ప్రవేశం కొరకైనైనా కావలసిన అమూల్యమైన మాటలు నీ దాసుని ద్వారా విడుదల చేసే స్తోత్రాలు. మీ అమూల్యమైన మాటలు పరలోక వర్తమానాన్ని మాకు అనుగ్రహించిన ఈ గృహం ఏగా ఉండాలో, నీతిమంతుల యొక్క గృహాన్ని మీరు ఆశ్రయిస్తానని చెప్పిన రీతిగా ఈ గృహమునైనా తండ్రి ఆశ్రయించే దేవుడిగా మీరు స్తోత్రాలు. ఈ హాలను దీవించము. తెగల తండ్రి, ఈ హాల్లోనికి అనేక మంది ప్రజలు వచ్చినప్పుడు దేవా తండ్రి, ఎరిగిన వారు కూడా రక్షించబడినట్టుగా ఈ హాలుని మీరు నా తండ్రి సిద్ధపరిచినందుకే స్తోత్రాలు. ఈ హాలు అంటే లోపమంతా కూడా మీ రక్తధార చేత శుద్ధీకరించండి. ఈ హాల్ని మా ప్రభావ మీ రక్తంతో ప్రోక్షిస్తున్నాం. ప్రతి అపవిత్రతను, ప్రతి మాలిన్యాన్ని తొలగించి మీరే మహిమ పొందవలసిందిగా వేడుకున్నాం తండ్రి. దయచేపించు. భూ సంబంధమైన ఆశీర్వాదం అనుగ్రహించినారు. ఆర్థిక ఆశలు కూడా గర్భఫలం కూడా అనుగ్రహించి మీరే మహిమ పొందవలసిందిగా వేడుకున్నాం తండ్రి. దయచేపించయ్యా. అద్భుతమైన దేవుడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీకు సమస్తము సాధ్యమే. ఆ రీతిగా ఈ కుటుంబాన్ని మీరు ఆస్వాదించి దీవించి మీరే మహిమ పొందినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుచుకుంటూ త్వరగా వస్తున్న యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన మహిమ నామంలో మీ బంగారు పనులు సమర్పించి స్తుతించి ప్రార్థించి అతి వినిమడి వేడుకొనిస్తున్నాము ప్రభు తండ్రి. ఆమేన్. ప్రభు నీకు నేడే స్తుతి పాడేద హృదయముతో స్తుతించి వర్ణించి ఘనపరతుం నీవే నా రక్షకుడవని దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా ఎడా నాయడాల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది దేవా నీ తలంపులు స్తుతులర్పింతు ప్రభు నీకు స్తుతి పాడే హృదయముతో స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే స్తుతి పాడే హృదయముతో స్తుతించి వర్ణించి ఘనపరతుం స్తుతించి వర్ణించి ఘనపరతుం నీవే నా రక్షకుడవని దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా ఎడా నా ఎడాల నీ కరుణ సర్వసదా నిలచుచున్నది దేవా నీ తలంపులు. ప్రేమగల మా పరలోక తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు మా ప్రభు, పరమందు భూమి మీద సర్వాధికారం కలిగిన దేవుడు ప్రభు, మీ ఘనమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతి వందనములు చెల్లించుకుంటున్నాం. మీ దాసులను మీరు ప్రేమించి గొప్ప రక్షణనిచ్చి దేవుని పిల్లలకు విరిచిన అధికారం కొరకై స్తోత్రములు ప్రభువా. భూమి మీద కూడా నివాసం చేయటి కొరకు వారికి గృహం మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. ఆ గృహంలో మందసముగా దేవుని సన్నిధిని ఉంచుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ గదిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి గదిలో నివసించుండగా శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యమును అయినా సమస్తమును కలగజేస్తున్నామని ఈ పాదంలో పెట్టుకుంటూ బ్రతిమాడుకుంటున్నాం. ఈ దైగల స్థలాలకు అప్పగించుకుంటున్నాం. దేవా, మరి దేవుడు గొప్పవాడని సమస్త జనులు చెప్పుకునేలాగా మీరే జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించ
పరలోక గృహము తానివసించును దానియందు. ఎంత సుందరమో ప్రభుని గృహము, ఎంత సుందరమో ప్రభుని గృహము. నలుదిక్కుల నుండి కూర్చెనుగా, నలుదిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్త బంధముచే, ఏక శరీరము రక్త బంధముచే వేలాది భాషల నుండినను, వేలాది భాషల నుండినను. మనమే ప్రభుని పరలోక గృహము తానివసించును దానియందు. రాన్న యేసు ప్రభుకే, రాజాది రాజు యేసు ప్రభుకే హల్లెలూయా. సహోదరుడు ఇమ్మానుయేల్ గారు తాడువాయి దైవ సేవకులు. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకే వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయనా. మరి ఈ సమయంలో దేవాని ప్రియకుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును వచ్చి మేము నేను ఆరాధించి పూజించుతూ ఉంటున్నాము నాయన. దాసుడు ప్రభు మరి సురేష్ అన్న దేవ విజయకను బట్టి వందనములు స్తోత్రాలు ప్రభా. వారిని దీవించి ఈ భూమి మీదనైనా వారు నివసించుటకునైనా ఒక ఇల్లు కట్టుకునేందుకు ఎంతో కృప చూపించినందుకు వందనములు స్తోత్రాలు. నీతిమంతుని యొక్క ఇల్లు ఏ రీతిగా ఆశీర్వదింపబడుతున్నదో అదే రీతిగా నేను ఈ కుటుంబాన్ని కూడా నువ్వు ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నాయన. ఓపేదేదో కుటుంబం వలనే నీ ఆశీర్వాదము నీ దీవెన కోరుకుంటున్నాము నాయన. దేవ అలాగనే మా తండ్రి వీరికి నువ్వే సంతానం ఇచ్చిన మహిమ తెచ్చుకోవాలని ప్రార్థన చేస్తూ యోబు కుటుంబం చుట్టూ కంచి వేసినట్టు ఈ ఇంటి చుట్టూ కూడా కంచి వేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి ఈ యొక్క గృహాన్ని ప్రతిష్ఠించుతూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసునంగీకరించితే దైవ పుత్రుడనైతిని, యేసునంగీకరించితే దైవ పుత్రుడనైతిని. పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితే. పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితే. వందనమర్పించు కృప నొందితే. తన రాజ్యమందున చేరితిని. వందనమర్పించు కృప నొందితే. తన రాజ్యమందున చేరితిని. బోలియే చిన్న ఖుదా యీశు మసీహ్కి హల్లెలూయా. పద్మసు దైవ సేవకురాలు ప్రార్థన చేస్తారు. వంటలు సర్వాధికారి సర్వశక్తి గల ప్రభు సర్వాంతర్యామి ఘనమైన పరిశుద్ధమైన దివ్యమైన నామంలో ఈ ధనకాల సమయం సురేష్ అన్న మరి ఇచ్చిన ఈ గృహంలో ప్రార్థన చేయడానికి ఇచ్చిన వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం బట్టి మరియు ప్రార్థన బట్టి సమస్తమును పరిశుద్ధపరచబడాలని సెలవిచ్చిన మాట ప్రకారం నీతిమంత నేను ఆశీర్వదించబడాలని సెలవిచ్చిన మాట ప్రకారం దేవా ఈ ఇంటిని మీరు పరిశుద్ధపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వంటగదిలో ప్రార్థిస్తున్నాం. ఇది పరిశుద్ధపరచని ప్రభావం దీంట్లో మళ్ళీ నివసించేవారు, ఇంట్లో వంట చేయవారు నీ యొక్క నామ స్మరణ కలిగి సమస్తం చేయగలడానికి సహాయం చేయండి. అనేక మందికి ప్రభావం దేవా మరి ఆతిథ్యం ఇచ్చే ఇదిగా సమృద్ధి కలిగిన మరి గదిగా ఈ గదిని మీరు చేయమని వేడుకుంటూ వస్తున్నాను. మరొకసారి ఇచ్చిన నీ సన్నిధానాన్ని బట్టి స్తుతించి ఆరాధించి కనపరుచుకుంటూ దేవా నీ కుటుంబాన్ని మీ చేతుల్లో పెడుతూ యేసునామాన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి ప్రేమను పొందితే తనతో ఐక్యత కలిగే. తండ్రి ప్రేమను పొందితే తన వస్త్రము సగే. చేతి కుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రము సగే. వందనమ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి
స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. ప్రభువు స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తుతించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. బోలే జిందా ఖుదా మసీకి హల్లెలూయా. సహోదరులు ఐజాక్ గారు గాజులపల్లి మరి ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏ దినము మధ్యాహ్న కాలంలో మీ పాదస్థానాన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. పాటల ద్వారా నన్ను మహిమపరిచినారు, వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడిచినారు. తిరిగి ఇంటిని ప్రతిష్ఠించడానికి పరిశుద్ధులతో మీరు నింపబడి ఇది పరిశుద్ధమైనటువంటి కార్యం కనుక పరిశుద్ధుడు ప్రతిష్ఠి ఇంటి కాపులుగా ఉండి తండ్రి జీవించి కాలమంతయు ఉండి ఈ లోటు లేకుండా సమృద్ధి నింపి కుటుంబం ఆశీర్వదిస్తావని ఉభయదేవును ఏ విధంగా ఆశీర్వదించినావు, ఆ సంతానం వర్ధిల్లో చేసినావని ప్రభా మీరు రాయబడించినారు. అదే రీతిగా ప్రభా ఈ కుటుంబంలో కొరత మీరు ఎరుగుదరు. అబ్రహాముతో మీరు అన్నారు, అబ్రహాము నీతో అన్నాడు, నాకు ఇచ్చిన ఏం సుఖము అంతా ఇచ్చినావు, కానీ నాతో ఉండాలన్నప్పుడు సంతోషము దిగుతుందని మీరు ప్రకటన చేశారు. ఆ విధంగానే ప్రభా సురేష్ను అదే రీతిగా ప్రభా విషయమును ఆశీర్వదించినారు, వనరులతో నింపినారు, కానీ ఇంటిలో సమృద్ధి కలిగించినారు. వారు సంతోషించే భాగ్యము, హృదయంలో ఆనందించే భాగ్యము నీ కృపలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. దేవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది అన్నటికీ ఆశీర్వదించబడదు అని ప్రభా దావీదున్నారు. నీకు అసాధ్యమంటూ లేదు. ఈ దినంగానే తిరిగి వచ్చే సంవత్సరానికి మేమందరం కలిసి ఈ ఇంటిలో సంతోషకరమైన ఆనందకరమైన ఆయా దినాన్ని మేము చూడగలిగినాని అని ఆశిస్తున్నా. ఆ విధంగా మీరు ఈ ఇంటిని ప్రతిష్ఠించుకుంటున్నారని నమ్ముచు విశ్వాసం కలిగి యేసు దివ్యనామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆశీర్వాదంబు मसीह యేసు ప్రభుకే రాజాది రాజు యేసు ప్రభుకే పాపుల రక్షకుడైన యేసు ప్రభుకే నీతిమంతుల నివాస స్థలమును ఆశీర్వదించే యేసు ప్రభుకే ఆశీర్వాద మూలమైన యేసు ప్రభుకే హల్లెలూయా. ఈ సమయంలో కోటేశ్వరం అన్న గారు ఈ స్థలంలో ప్రార్థన చేస్తారు. మహాప్రియమైన ప్రియ పరలోక తండ్రి, ఆకాశముకు వాసినటువంటి మా దేవ, మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరో పర్యాయం ప్రార్థించకుండా సమయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా ప్రభా సురేషను అలాగే సహోదరు విజయ కుమారకును మీరు ప్రేమించి ఈ స్థలంలో గృహాన్ని నిర్మించుకున్నట్టుకు మీరు ఇచ్చిన కృపంతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. మా గొప్ప దేవ, మా తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని, కరుణావాత్సల్యత గల దేవుడు అని మీ పాదాలు పట్టుకుంటున్నాం. ప్రభా, ఈ నిర్మాణం జరుగుటకు
మా ప్రభా మీరు ఎంతో సహాయపడుతూ వచ్చారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. దేవా ఇక్కడ నివసిస్తున్నటువంటి సహోదరుడు సహోదరి మీరు జ్ఞాపకం చేసుకుని వారితో కూడా మా తండ్రి మీరు వారి మధ్యలో ఉండమని, ఇద్దరు ముగ్గురు నా నామాలు ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్య ఉంటారని మీరు సెలవిచ్చిన ప్రకారంగా వారి కుటుంబంలో మీరు కూడా ఉండి మా ప్రభా ప్రభుత్వంతో రమ్మనమని సమస్తము ఎరిగిన దేవుడుగా మీరు మాకు ఉన్నట్టుగా స్తోత్రాలు చెల్లిస్తూ దైవజనుని ద్వారా మా తండ్రి మీరు మా గమనాన్ని తీసుకున్న లేఖన భాగాలన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమను మీకే ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనకు ఇంతవరకు సహాయపడిన ప్రభువైన యేసు క్రీస్తుకు చెప్పండి. ప్రభువైన యేసు క్రీస్తుకు హల్లెలూయా. శేషబాబు వచ్చాడా? సమయంలో ప్రభువైన యేసు నామములో కృతజ్ఞతాపూర్వకముగా మీ పాదముల చెంత మేము చేరి వస్తున్నాం. దేవా, సమస్తం మీ మూలంగా కలిగను, మీరు లేకుండా ఏది కలగలేదని మీ మూలంగా కలిగిన దేవా సురేష్ అన్న విజయక్కకు వారికి కలిగిన రక్షణకై పాపక్షమాపణకై మీకు వందనాలు. మీ బిడ్డలుగా చేశారు, మీరు సమకూర్చుకున్నారు, దేవుని రాజ్య వారసులుగా చేశారు, దేవుని సంఘములో చేర్చారు. నిరంతరము మిమ్మల్ని స్మరించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గణపరిచి దేవా మీ యొక్క మరి శరీరంలో రక్తములో పాలు పొమ్ములు పొందిన వారై దేవా మీతో ఐక్యపరచబడిన అనుభవం వారికి ఇచ్చినందుకు మీకు స్తోత్రం. దేవ వారు ఎక్కడికి వెళ్ళినానో మీ సన్నిధి వారికి తోడుగా ఉండజేస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవ వాక్యమునకు లోబడి, దేవ క్రమానికి లోబడి, పెద్దలకు లోబడి, దేవ సన్నిధిలో భయపడి మా ప్రభా మిమ్మల్ని స్మరించి ధ్యానించి వాక్యము చదివి పాటలు పాడి దేవ నిరంతరము దేవ మిమ్మల్ని సేవించే అధికమైన కృప ఈ బిడ్డలకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రం. దేవ ప్రార్థన చేస్తున్నాం, నన్ను గణపరచుమని గణపరచుదని దేవా మీ ఘనత కొరకాయ సురేష్ అన్న కుటుంబానికి మీరు అనుగ్రహించిన నివాస స్థలముకాయ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నేను నిన్ను అభివృద్ధి పొందితును, నా తోడని ప్రమాణం చేసిన దేవుడు దేవా కనికరించండి. దేవా ఈ సమయంలో దైవ ఆశీర్వాద పూర్ణుడిగా దేవా మరి సహోదరి కుటుంబాన్ని మీరు చేయండి. నివాసమును ఆశీర్వదించమని దేవా నీతిమంతుని నివాసం ఆశీర్వదించబడునని మీరు సెలవిచ్చారు. నీతిమంతుని ఇంట్లో గొప్ప ధననిధి, నీతిమంతుని వేరు చిగురించును అని బైబిల్లో రాయబడుతూ వచ్చినట్లుగా గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్యం అని మీరు సెలవిచ్చినట్లుగా దేవా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే అమూల్యమైనదని సెలవిచ్చినట్లుగా పరిశుద్ధుడైన పరలోక తండ్రి యేసునాథ ఈ కుటుంబాన్ని ఆశీర్వదించినందుకై దేవా మీకు స్తోత్రం. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో ఈ కుటుంబాన్ని నివాసమును దేవా మీరు నింపమని దేవా వేడుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. వారి సంతోషంలో మమ్మల్ని పాలివారిగా చేసినందుకే మీకు స్తోత్రం. దేవా ఈ సమయంలో ఆరాధిస్తున్నాం. దేవుని సంఘం పద్మాసు సంఘం అలాగున సురేష్ బ్రదరు దేవా ఆహ్వానిస్తూ వచ్చిన దైవ సేవకులు సేవకురాళ్ళు బంధువులు అందరిని బట్టి కూడా మీకు స్తోత్రం. తమ తల్లిదండ్రులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన పరలోక తండ్రిని జ్ఞాపకం చేసుకొని దేవా సంతతిగా బిడ్డలు ఇచ్చినందుకు స్తోత్రం. కరుణించు, ఈ నివాసమును దీవించు, ఆశీర్వదించు. గొప్ప దేవుడిగా మీరు మహిమను పొందము. అబ్రహామా భయపడకు, నేను నీ కేడెం బహుమానం అత్యధికం అవునట్లుగా చేతులని సెలవిచ్చిన దేవుడు దేవా కరుణించు, మీ వాగ్దానములు మీరు నెరవేర్చు. దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడని కాబట్టి మా ప్రభా ఆశ్రయముగా దుర్గంగా ఉండి తను కాపాడుతురాండి, నిరంతరము నడిపించు. తోటిలకుండా మిమ్మల్ని కాపాడటకు తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టకు శక్తి గల దేవునికి సంఘములో తరతరములకు మహిమ కలుగునుగా. కానీ సంఘములో కుటుంబములో
భార్యాభర్తల మధ్య మహిమ కలుగుటకు సహాయపడమని ప్రభురక్షకుడు యేసు క్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి నా దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండుగాక. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము సాహించెదము. ప్రభు మేలుల సురేష్ గ్రౌండ్లోకి వెళ్ళిపో. అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా గృహప్రవేశం కొరకై మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా రాగలిగినందుకు ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నా. ఇంతవరకు ఓపిక కూర్చోగలిగినారు. తర్వాత ఇప్పుడు అందరికి కూడా భోజనం సిద్ధం చేయబడింది. నాన్ వెజ్ అంటే మటన్ చికెన్ తినే వాళ్ళకు ఇక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేయబడింది. తర్వాత వెజిటేరియన్ ఎవరైతే తినవలసిన వారో అటువంటి వాళ్ళకి ఆ పెండా కింద ఏర్పాటు చేయబడింది. ఎవరికి ఏది ఇష్టమో వారు దాన్ని పూజించి అందరూ కూడా సంతోషించి ప్రభువును ఘనపరచాలని మనం చేస్తున్నాం. శృంగారపురం చందు బ్రదర్ వచ్చాడా? చందు భోజనానికి ప్రార్థన చేస్తాం. చందు బ్రదర్ ఇక్కడ రండి. మోకరించిన అందరికి కనపడతావు కానీ స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేయి. ఆశ్రయదుర్గమైన నామాన్ని బట్టి వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి ఉన్నదగిన మీ నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాను. సహోదరుడు సురేష్ అమ్మని మీరు ఎంతగానో జ్ఞాపకం చేసుకుని వారి గృహంలో మీరు చేస్తూ వచ్చిన మేలును బట్టి ఎంతగానో వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. మీ దాసుని మీరు నిలవబెట్టుకుని ఇప్పటి వరకు మీ ఆత్మీయ ఆహారంతో నన్ను మమ్మల్ని అందరిని పోషిస్తూ వచ్చారు. తిరిగి అలసిన దేహాల కొరకు సిద్ధపరచబడిన ఈ భౌతిక ఆహారాన్ని కూడా పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా ముందున్న పరిచర్యలలో మేము బలం పొందుకొని మిమ్మల్ని నమ్మకముగా వెంబడించే వారిగా ఉంటాం. దాని శక్తిని బలాన్ని మాకందరికీ అనుగ్రహిస్తున్నామని మీ కృపను కోరుకుంటూ సురేష్ అన్న హస్తాన్ని కూడా బలపరచమని చేతులను దీర్ఘంగా చేయమని మా రక్షకుడు విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పటికీ చేయుడు మనందరికీ సర్వలోకంలో తన ప్రేమించే వారికి ఈ నూతన గృహంలో నివసించే మన ప్రియులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, బయట నుండి వచ్చిన దైవ సేవ చేసెనని మనము చాయించెదము. ప్రభు
గొప్పతనపై కురిపించినాడా ప్రభు గొప్ప మేలు వర్షము మనపై కురిపించినాడా స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులము సేయుగము దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము దేవుని ఆశ్చర్య కార్యము మనలు నాలిచి పాడెదము